ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం. ఆ బాక్స్ తీసి అందరం కూడా మరొకసారి గట్టిగా స్తోత్రం చెబుదాం. బిగ్గరగా స్తోత్రం చెబుదాం. సంతోషంగా, ఉత్సాహముతో, ఆనందముతో. Praise the Lord. Hallelujah. Hallelujah. You are strong. I am strong. Together we are stronger. You are weak. I am weak. Divided we are weaker. You are strong. I am strong. Together we are stronger. You are weak. I am weak. Divided we are weaker. You are friends and closely. You say that you love closely. Choose your friends like
సమయంలో రాత్రి యవనస్తులైన బిడ్డలు పాడలేదు, వారు రావాలి. రండి, ఓకే, త్వరగా రావాలి. ప్రశాంతి, వైష్ణవి రావాలి. మీరందరూ ఎదురు లైన్ల వారు వచ్చేయండి. శ్రావణి, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం చెబుదాం. మన మధ్యలో దైవజనులు వాక్య సందేశాన్ని ఇవ్వడానికి రాజేష్ గారు మన మధ్యలో ఉన్నారు. వారు విశ్వాసాలు అనుకుంటున్నారేమో, వారిని ప్రత్యేకంగా పాటలు అయిన తర్వాత వారి వేదిక మీదకి అలంకరించాలని మేము ఆశపడుతున్నాం. వారు మనతో పాటుగా చక్కగా కూర్చున్నారు. మన పరిచర్యలో ఉన్న వారు ఆనందాన్ని వారు కూడా పంచుకోవడానికి దేవుడు సహాయం చేశారు. ఈరోజు చక్కటి సందేశాన్ని వారు మనకు అందించడానికి సిద్ధంగా ప్రభు సిద్ధపరిచారు. కనుక మనమందరం కూడా ఈ పాట అయిన తర్వాత మరొక టీం ఉంటుంది, అందరూ లేచి నిలబడతాం. చాలా సమయాన్ని కూర్చుని ప్రార్థనలో ఉన్నాం కనుక దయచేసి అటు ఇటు తిరగొద్దు. ఒకసారి దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, ప్రార్థనకు ప్రతిఫలము దయచేయువాడవు, ప్రార్థన ఆలకించువాడా నా యేసయ్యా. ప్రార్థనకు ప్రతిఫలము దయచేయువాడవు, ప్రార్థించెదను మొరపెట్టెదను నీ సన్నిధిలో, బలమొందెదను బలమొందెదను ప్రార్థనలో. ప్రార్థించెదను మొరపెట్టెదను నీ సన్నిధిలో, బలమొందెదను బలమొందెదను ప్రార్థనలో. ప్రార్థన ఆలకించువాడా నా యేసయ్యా.
మంచిది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చక్కగా పాడి అర్థం కాదు. ఇప్పుడు ఒకరికి ఇస్తే అందరికి ఇవ్వాలి. అర్థమైందా? సరే, లాస్ట్లో చూస్తామండి. ఒక పాట అన్నారు, ఒకవేళ మరి పాస్టర్ గారు వెళ్ళారు కదా. సరే, స్త్రీలు అందరూ లేచి నిలబడినట్లయితే వారు వచ్చి ఒక పాట పాడి దేవనామాన్ని మహిమపరుస్తారు. అందరూ లేచి నిలబడనండి. ఆ తదుపరి ఆరాధనకి పురుషులైన వారు సిద్ధపడండి. వారితో పాటుగా అంటే పురుషులు పాడతారు ఆరాధనలో. స్త్రీలైన వారు అందరూ లేచి నిలబడండి. ఒకసారి పాడగలిగిన వారు యవనస్తులు, ఇందాక ప్రార్థన ఆలకించేవాడని పాడారు కదా, మీరు కూడా ఒకవేళ నుంచుంటాను పాడతానంటే రావచ్చు. త్వరగా రండి, త్వరగా రండి. ఒంటరి ప్రార్థన, ఓటమి లేని ప్రార్థన, ఒలీవా ప్రార్థన, ఓదార్చే ప్రార్థన. ఒంటరి ప్రార్థన, ఓటమి లేని ప్రార్థన, ఒలీవా ప్రార్థన, ఓదార్చే ప్రార్థన. ఏకాంత ప్రార్థన, ఎదురులేని ప్రార్థన, ఏకాంత ప్రార్థన, ఎదురులేని ప్రార్థన, ఏక మనసుతో చేసే యేసయ్య ప్రార్థన, ఏక మనసుతో చేసే యేసయ్య ప్రార్థన. ప్రార్థన ప్రార్థన ప్రాణం పోసేది, ప్రార్థన ప్రార్థన పాపిని రక్షించేది.
దాచే ప్రార్థన రహస్యములు తెలిపేది ప్రార్థన రాతి మాతి గుండెను మార్చేది ప్రార్థన రహస్యములు తెలిపేది ప్రార్థన రాతి గుండెను మార్చేది ప్రార్థన రాయి తగలకుండా రెక్కలలో దాచిన రాయి తగలకుండా రెక్కలలో దాచిన రెండింతలుగా దయచేసి రాజమార్గమును తెరిచేది రెండింతలుగా దయచేసి రాజమార్గమును తెరిచేది ప్రార్థన ప్రార్థన ప్రాణం పోసేది ప్రార్థన ప్రార్థన కరముకు చేర్చేది ప్రార్థన ప్రార్థన ప్రధానిగా మారేది ప్రార్థన ప్రార్థన నీ పరుగులు నిలిపేది ఒంటరి ప్రార్థన ఓ తమిలేని ప్రార్థన వలీవా ప్రార్థన ఓ దాచే ప్రార్థన ఒంటరి ప్రార్థన ఓ తమిలేని ప్రార్థన వలీవా ప్రార్థన ఓ దాచే ప్రార్థన ఏకాంత ప్రార్థన ఎదురులేని ప్రార్థన ఏకాంత ప్రార్థన ఎదురులేని ప్రార్థన ఏక మనసుతో చేసే యేసయ్య ప్రార్థన ఏక మనసుతో చేసే యేసయ్య ప్రార్థన 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 ప్రాణం పోసేది ప్రార్థన ప్రార్థన పాపిని రక్షించేది ప్రార్థన ప్రార్థన పవిత్రతనిచ్చేది ప్రార్థన ప్రార్థన నిన్ను పరమును చేసేది ప్రార్థన ప్రార్థన ప్రాణం పోసేది ప్రార్థన ప్రార్థన పాపిని రక్షించేది ప్రార్థన ప్రార్థన పవిత్రతనిచ్చేది ప్రార్థన ప్రార్థన నిన్ను పరమును చేసేది ఒంటరి ప్రార్థన ఓ తమిలేని ప్రార్థన వలీవా ప్రార్థన ఓ దాచే ప్రార్థన ఒంటరి ప్రార్థన ఓ తమిలేని ప్రార్థన వలీవా ప్రార్థన ఓ దాచే ప్రార్థన పాట పాడిని బిడ్డలకు వచ్చే కొన్ని వందనాలు. బాయ్స్ పురుషులు రండి, జీవన్ మోషే యవనస్తులు బిడ్డలు రండి, అందరూ రండి. వీరికి ఒక పాట పాడుతున్నాం. దైవజనులు మన మధ్యలో ఇరువరి దైవజనులు, ఇద్దరు దైవజనులు ఉన్నారు. దేవుని వాక్యం మనకు సమృద్ధిగా ప్రభు మనకి సిద్ధపరిచారు. హల్లెలూయా హల్లెలూయా. రావాలి, త్వరగా రావాలి అయ్యా. యవనస్తులు అందరూ రండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అయ్యా వెనకాల సంఘ పెద్దలు మీరు కూడా రావచ్చు కలిసి. కనీసం నిలబడిని చప్పట్లు కొడితే సరిపోతుంది. జాషువా గారు రాయండి, మీరు కూడా అక్కడ ఉండకూడదు. దేవుడు మీకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీరు ఒక పాట పాడడానికి ప్రభు కృప చూపారు. దైవజనులు మైక్ తీసుకోండి, కింద ఉన్నాయి మైకులు తీసుకోండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మరొకసారి దేవునికి స్తోత్రం చెబుదాం, బిగ్గరగా స్తోత్రాలు చెబుదాం. హల్లెలూయా. ఓకే, వీర్ సరస్కి ఇంకా రావచ్చు. అయ్యా మీరు రాలేరా? ప్రైజ్.
అయిన తర్వాత హల్లెలూయా 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 హల్లెలూయా. నిరంతరం నీతోనే జీవించాలని ఆశనన్నిలా అందరూ చప్పట్లు కొడదాం, చిన్న పిల్లలు కూడా. బ్రతికించుచున్నది. నిరంతరం నీతోనే జీవించాలని ఆశనన్నిలా బ్రతికించుచున్నది. ఈశ్వరా, యేసయ్యా, యేసయ్యా, నిరంతరం నీతోనే జీవించాలని ఆశలన్నిలా బ్రతికించుచున్నది. చీకటిలో నేనున్నప్పుడు నీ వెలుగు నాపై ఉదయించే. చీకటిలో నేనున్నప్పుడు నీ వెలుగు నాపై ఉదయించెను. నీలో నేను వెలగాలని, నీ మహిమలో నిలవాలని. నీలో నేను వెలగాలని, నీ మహిమలో నిలవాలని. పరిశుద్ధాత్మ అభిషేకంతో నిన్ను నిలిపేచున్నావు రాకడకై. నిరంతరం నీతోనే జీవించాలని ఆశలన్నిలా బ్రతికించుచున్నది. నిరంతరం నీతోనే జీవించాలని ఆశలన్నిలా బ్రతికించుచున్నది. నీ రూపములే కోల్పోయినా, నీ రక్తముతో కడిగితివి. నీ రూపములే కోల్పోయినా, నీ రక్తముతో కడిగితివి. నీలోనే నేను నడవాలని, నీ వలనే నేను మారాలని. నీతోనే నేను నడవాలని, నీ వలనే నేను మారాలని. పరిశుద్ధాత్మ వరములతో అలంకరించుచున్నావు రాకడకై. నిరంతరం నీతోనే జీవించాలని ఆశలన్నిలా బ్రతికించుచున్నది. నిరంతరం నీతోనే జీవించాలని ఆశలన్నిలా బ్రతికించుచున్నది. తొలకరి వర్షపు జల్లులలో నీ పొలములోనే నాటితివి. తొలకరి వర్షపు జల్లులలో నీ పొలములోనే నాటితివి. నీలోనే చేయాలని, నీలోనే
స్తున్నది నిరంతరం నీతోనే జీవించాలని ఆశ నన్నుగా కలిగించుతున్నది. పాట పాడి ప్రభువును మహిమపరిచిన మా సంఘ యవన బిడ్డలకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో మరి మన మధ్యకి దైవజనులు రాజేష్ గారు వారు పాపలు ఇద్దరున్నారు. వారు కూడా మరి ఒక చిన్న పాట పాడి ప్రభువును మహిమపరుస్తారు. ఆ తర్వాత మరొక సహోదరి కూడా ఉంది. వారు చివరిగా పాట పాడిన తర్వాత ముగింపులో మనము మరి ఆరాధనలోనికి మన మధ్యలో దైవజనులు రాజు గారు ఉన్నారు. వారు మనలను కొంత సమయంలో ఆరాధనలో నడిపిస్తారు. మనం అందరం కలిసి ఈరోజు ఒక ప్రత్యేకమైన మరి రాజేష్ గారు మొదటి సందేశాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. రెండవ వర్తమానం దైవజనులు ఆదామయ్య గారు కూడా మన మధ్యలో ఉన్నారు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. నేర్పయా సాధించకుండా ప్రభువా నేర్పయా
మహిమపరిచిన చిన్నారు ఇద్దరు బిడ్డలను బట్టి ఒకసారి చప్పట్లు కొట్టాలి మీరు. రాజేష్ గారు పాస్టర్ గారు మాకు ఒకే బ్యాచ్ అనమాట. మాకు ఇంకొక అయ్యగారికి ఇద్దరే పాపం. మేమైతే దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మరి చాలా సమయం 2 వర్తమానాలు ఉన్నాయి కనుక సహోదరు కూడా ఒక ప్రత్యేకమైన పాట పాడతారు. చివరిలో మనము దైవజనులు ఆరాధనలో నడిపిస్తారు. మనం అందరం కలిసి ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దయచేసి గలిబిలి చేయకండి, కొంచెం శ్రద్ధగా కూర్చోండి. వచ్చిన వారికి అమ్మ కొంచెం ఎదరికి జరిగి కూర్చోండి. మాదే అదే ప్లేస్ అన్నట్లుగా కూర్చున్నారు. అమ్మ రేణుక మీ కొంచెం ఎదరు జరిగి కూర్చోండి. కొంతమంది ఎలా కూర్చుంటారంటే ఇక్కడే మాకు స్టాండర్డ్ అన్నట్టుగా కూర్చుంటారు. కొంచెం ఎదరు జరిగితే బాగుంటుంది. చాలా చక్కటి ఆత్మీయ బిడ్డలను దేవుడు నాకు ఇచ్చినందుకు నేను ప్రభుని స్తుతిస్తున్నాను. దేవునికి స్తోత్రం చెప్దాం. మరొకసారి గట్టిగా చెబుదాం. హల్లెలూయా. ఓకే అమ్మ. దేవుని నామానికి మహిమ కలుగాక. హల్లెలూయా. నా ప్రాణ ప్రియుడా మహనీయుడా నా యేసయ్యా నీతో ఉంటానయ్యా. నా ప్రాణ ప్రియుడా మహనీయుడా నా యేసయ్యా నీతో ఉంటానయ్యా. నీవే కావాలేసయ్యా నీతో ఉంటానయ్యా. నీతోనే ఉంటానేసయ్యా నిన్ను విడువలేనయ్యా. నీవే కావాలేసయ్యా నీతో ఉంటానయ్యా. నీతోనే ఉంటానేసయ్యా నిన్ను విడువలేనయ్యా. నా ప్రాణ ప్రియుడా మహనీయుడా నా యేసయ్యా నీతో ఉంటానయ్యా. నా ప్రాణ ప్రియుడా మహనీయుడా నా యేసయ్యా నీతో ఉంటానయ్యా. అందరూ చప్పట్లు కొట్టుకుంటూ సంతోషముగా ఉత్సాహముగా ఆశలే ఆవిరైపోయినా నా బ్రతుకే భారమైపోయినా. నా ఆశలే ఆవిరైపోయినా నా బ్రతుకే భారమైపోయినా. శ్రమలు శోధించినా నాతో నీవు
చక్కని పాట పాడి ప్రభువుని మహిమపరిచిన సహోదరికి ప్రత్యేక వందనాలు. అందరూ కూడా లేచి నిలబడదాం. చాలా సమయానండి అలాగనే కూర్చున్నారు, కొందరు కాళ్ళు గుదులు కట్టేసినాయి. అందరూ లేచి నిలబడదాం, లేచి నిలబడదాం. అందరూ కూడా వినబడుతుందమ్మా? నా మాట చాలామందికి వినబడదు. చాలా మంచివాడు మీరు. రైట్, మంచిది. సమయంలో దైవజనులు మన మధ్యలో ఉన్నారు. రాజు గారు మన పేపర్లో ప్రకటించిన దైవజనులు, మా చిన్న అల్లుడు గారు అయినా మరి ఈ కొద్ది కాలంలో దేవుని పరిచర్య చేస్తున్నారు. వారు వచ్చి కొంచెం ఎదురుకు రండి అయ్యా. పరిచర్యలో వారు మనలను ఆరాధనలోనికి నడిపిస్తారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. రెండు చేతులు పైకి పెట్టి ఆకాశం వైపు చూపించాలి. ఎవరు మౌనంగా ఉండొద్దు దయచేసి. ఎవరు మౌనంగా ఉండే సమయం కాదు. ఇప్పటి వరకు పాటలు పాడి దేవాతి దేవుని మహిమపరిచిన ఈ సమయంలో నీ హృదయంలోకి, నీ ఇంటిలోకి, నీ వంటలోకి ప్రభుని ఆహ్వానించే సమయం కనుక రెండు చేతులు ఆకాశం వైపు చూపించాలి, ప్రభువు చూపించాలి. సర్వోన్నతుడా, సర్వోన్నతుడా నీకు స్తోత్రములు తండ్రి. ఈ స్థలములో నేనున్నాయా, నా చెయ్యిని పట్టుకోండి, నన్ను నడిపించండి నాయకుడా అని పిలవాలి, పిలవాలి. మౌనంగా ఉండే సమయం కాదు. నీ నోరును బాహువుగా తెరవాలి నువ్వు. ఇదిగో నీ కుటుంబంలో పరిస్థితి మారాలంటే ప్రభుని అడగాలి, ప్రభుని అడగాలి. ప్రభుని పిలు, ప్రభుని పిలు. యేసయ్యా నీకు స్తోత్రములు తండ్రి. అయా నా జీవితంలోకి రండయా. అయా నా పరిస్థితిని మార్చండి ప్రభు. అయా నువ్వు వస్తేనే నా పరిస్థితి మార్చబడుతుందయా. అయా నువ్వు వస్తేనే నా స్థితి మార్చబడుతుంది. సర్వోన్నతుడా నీకు స్తోత్రములు. ఎవరు మౌనంగా ఉండొద్దు. ఇదిగో ప్రభు తాకబోతున్న సమయం ఇది. ఇదిగో ప్రాముఖ్యమైన సమయంలో కూడా వచ్చి యేసుని ఆరాధించు, యేసుని ఆరాధించు, ఆరాధించు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. ప్రభుతో కనెక్ట్ అవ్వట్లేదు నువ్వు, ప్రభుతో కనెక్ట్ అవ్వట్లేదు. ప్రభు పిలువు, పిలువు, యేసుని పిలువు, యేసుని పిలువు, యేసుని పిలువు, యేసుని పిలువు. ఇదిగో నీ జీవితంలో నూతన కార్యము చేయాలని ఆశపడుతున్నాడు. సర్వోన్నతుడు, శక్తిమంతుడు, మన మధ్యలో ఆరాధిస్తున్న శక్తిమంతుడు ఇదిగో మన మధ్యలో ఉన్నాడు ఆయన. యేసు, యేసు నన్ను దాటిపోవద్దయా, నన్ను దాటిపోవద్దు యేసు. దావీదు కుమారుడు పిలుస్తున్నాడు. ఇదిగో అటు రీతిగా నువ్వు పిలుస్తున్నావా? ఇదిగో నీ కేక ఎవరిని ఆపగలుగుతున్నది? నీ కుటుంబంలో నీ భర్తను ఆపగలుగుతున్నదా? ఇదిగో నీ భార్యని నీ కేక ఆపగలుగుతుందా? ఎవరిని కేక ఆపగలుగుతుంది? ఈ జీవితంలో, ఈ లోకంలో ఎవరిని కేక ఆపగలుగుతున్నది? పిలువు, పిలువు. యేసయ్యా నేను పిలుస్తున్నానయ్యా. ఇదిగో యొక్క మందిరములో నేనున్నాను, ఇదిగో యొక్క మందిరములో నేనున్నానయ్యా. పరిశుద్ధాత్ముడా నా చెయ్యి పట్టుకుని నడిపించవా అయ్యా, నా బలహీనత నుంచి విడిపించవా. ఒక్కసారి నన్ను దర్శించండి, ఒక్కసారి నన్ను దర్శించండి. సర్వోన్నతుడు ఆయన సంచారము చేస్తున్నాడు. ఇదిగో నీ జీవితంలో ఒక అద్భుతం చేయాలని ఆశపడుతున్నాడు, ఒక అద్భుతం చేయాలని ఆశపడుతున్నాడు. ఇదిగో నేను ప్రకటించగలిగిన శక్తి కలిగిన దేవుడు ఇదిగో మన మధ్యలో ఉన్నాడు, మన మధ్యలో ఉన్నాడు ఆయన. థ్యాంక్ యూ జీసస్. ఎంతకాలం నీ బలహీనతను మోసుకు వెళ్తావు? ఎంతకాలం నీ జీవితంలో కన్నీరు నీతోనే పెట్టుకుంటావు? ఇదిగో విడిచిపెట్టు. ఒక ఉపవాస ప్రార్థనకు వచ్చినావు. ఎంతకాలం భక్తిలో జీవిస్తున్నావు? నీలో మార్పు లేదేమో, నీలో తగ్గింపు లేదేమో. ప్రభుని అడుగు. అయా ఈ యొక్క సాయంకాలం, ఈ యొక్క ఉదయకాల సమయంలో నేను తీసుకువెళ్ళాలని ఆశపడుతున్నాను అయ్యా. ఇంతకాలం ఎవరినెవరినో నేను తీసుకువెళ్ళను అయ్యా. అయ్యా ఈ మధ్యాహ్న కాల సమయంలో అయ్యా నా ఇంటికి మీరు రండి, నాయకుడిగా రండి, నన్ను పరిపాలించండి అయ్యా. అయ్యా నా సిస్టమ్ అంతా పాడైపోయినదయ్యా, నన్ను బాగు చేయవా యేసు, నన్ను బాగు చేయవా, నన్ను బాగు చేయండి అయ్యా. నేను పాడైపోయాను అయ్యా. నా సిస్టమ్ తండ్రి నీకు అప్పగిస్తున్నానయ్యా, నన్ను బాగు చేయి.
ప్రభుని అడుగు, ప్రభుని అడుగు. పిలవాలి 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 యేసుని పిలవాలి, యేసుని పిలవాలి, సర్వోన్నతుని పిలవాలి 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 పిలవాలి. యేసు నీకు స్తోత్రములు, సర్వోన్నతుడా నీకు స్తోత్రములు. ఇదిగో బలమైన శక్తి ఒక్కొక్కరిని ఆవరించబోతున్న సమయంలోకి మనం వెళ్తున్నాము. నీ మౌనంగా ఉంటే నీ ప్రార్థనకి జవాబు రాదు, నీ ప్రార్థనకి ఈ జ్ఞాపనకి నీకు జవాబు రాదు. ఇదిగో నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చినావంటే నీ పరిస్థితిని మార్చుకోవడానికి ఈ స్థలంలోకి వచ్చావు. నువ్వు మౌనంగా ఉంటే నీకు జవాబు వస్తుందా? జవాబు రాదు. ప్రభుని అడుగు, ప్రభుని అడుగు. అయ్యా అయ్యా, నా యజమానుడు నీ సన్నిధిలోకి రావాలి, నా కుటుంబం నీ సన్నిధిలోకి రావాలి. నీవు నాతో వస్తే నా పరిస్థితి అంతా మార్చబడుతుందయ్యా. నువ్వు నాకు సహాయం ఇచ్చేవా? సహాయం ఇచ్చేవా? సహాయం ఇచ్చేవా? సహాయం చేయగలిగిన శక్తిమంతుడు మన మధ్యలో ఉన్నాడు ఆయన, మన మధ్యలో ఉన్నాడు ఆయన. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. కొంతమంది హృదయాలు తెరబడతలేదు, కొంతమంది హృదయాలు తెరవబడతలేదు, కొంతమంది హృదయాలు తెరబడతలేదు. దయచేసి దేవుని శక్తి చేత నింపబడి నేను చెప్తున్నాను, నువ్వేమనుకున్నా పర్లేదు, నా దగ్గర యేసు శక్తి కలిగిన దేవుడు. ఇదిగో లోకములో ఉన్నవాడి కంటే కూడా నాలో ఉన్నవాడి శక్తిమంతుడు. నీ అదిగో ఆ ప్రభు నీ హృదయంలో ఉన్నాడా? నీ జీవితంలో ఉన్నాడా? నీ ఇంటిలో ఉన్నాడా? నీ ఒంటిలో ఉన్నాడా? ప్రభుని పిలువు, ప్రభుని పిలువు, ప్రభుని పిలువు. దయచేసి దయచేసి పిలువు, యేసుని పిలువు, యేసుని పిలువు. ఎంతకాలం నువ్వు నీ రోగముతో బాధపడతావు? ఎంతకాలం నీ కుటుంబంలో నెమ్మది లేక బాధపడతావు? ఇవన్నిటికి విడుదల రావాలంటే పరిశుద్ధాత్మ శక్తిమంతుడు నీ హృదయములకు రావాలి. ఆత్మ లేనివాడు నావాడు కాదంటున్నాడు, ఆత్మ లేనివాడు నావాడు కాదంటున్నాడు ప్రభు. ఇదిగో ఏం సంపాదించుకుంటే ఈ స్థలంలోకి వచ్చావు? ఏం పొందుకుందామని ఈ స్థలంలోకి వచ్చావు? ఆస్తి సంపాదించుకోవాలని వచ్చినవా? మేడమిద్దులు సంపాదించుకోవాలని స్థలంలోకి వచ్చావా? అటు రీతిగా నువ్వు వస్తే నిష్ప్రయోజనం. ఇదిగో నీ జీవితంలో మార్పు రావాలి, నీ జీవితంలో మార్పు రావాలి, నీ బ్రతుకులో ఒక నెమ్మదిని రావాలి. యేసుని నమ్ముకున్న కాడని వాగిపోతున్నావేమో సహోదరి, యేసుని నమ్ముకున్న కాడని ఉండిపోతున్నావేమో. యేసుతో నువ్వు నడవాలి, యేసుతో నువ్వు నడవాలి, వాక్యముతో వెతక స్థానము చేయబడాలి. ఇదిగో నా ప్రభు ఈ వాక్యముతో అనేక సందర్భాలతో మాట్లాడుచున్నాడు. నీలో మార్పు లేదేమో, ఎక్కడైనా విడిచిపెట్టు, విడిచిపెట్టు. ప్రభు దగ్గర అయ్యా నేను లొంగిపోతున్నానయ్యా, అయ్యా నీ ఎదుట నేను లొంగిపోతున్నాను, అయ్యా నా చేతులు నీకు అప్పగిస్తున్నా, అయ్యా నా ప్రాణాత్మ శరీరం నీకు అప్పగిస్తున్నా. మీరు నన్ను నాయకుడిగా పరిపాలించండి, నా కుటుంబాన్ని పరిపాలించండి. పరిశుద్ధాత్మ దేవుడు ఒక నాయకుడిగా, ఒక యజమానుడిగా నిన్ను పరిపాలించాలని ఆశపడుతున్నాడు, నిన్ను పరిపాలించాలని ఆశపడుతున్నాడు, నిన్ను పరిపాలించాలని ఆశపడుతున్నాడు. నువ్వు సిద్ధముగా ఉన్నావా? నువ్వు సిద్ధముగా ఉన్నావా? నువ్వు సిద్ధముగా ఉన్నట్లయితే నా ప్రభుకు అప్పచెప్పు, ప్రభుకు అప్పచెప్పు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ లార్డ్. మనందరికీ వచ్చిన పాట యేసయ్య నామములో శక్తి ఉన్నది, నమ్మితే చాలు నువ్వు పొందుకుంటావు. ఆ భక్తుడు పాడి రాసి ఉన్నాడు, నీవు పొందుకోవాలి. అయ్యా యేసయ్య నామములో శక్తి ఉన్నది, యేసు నామములో నీవు పొందుకోవాలి. నువ్వు స్వీకరించు, నువ్వు స్వీకరించు. ఆయన శక్తిని ఆహ్వానిస్తావా? ఆయన శక్తిని ఆహ్వానిస్తావా? ఆహ్వానించే సమయం ఇది. మౌనంగా ఉంటే ఆయన శక్తిని దగ్గరికి రాదు. ఆయన ఆహ్వానించకుండా ఈ స్థలంలో నుంచి నువ్వు వెళ్ళొద్దు. దయచేసి ఆయన ఉచితంగా నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఇది డబ్బులు పెట్టుకుంటే వచ్చేది కాదు, ఉచితముగా ఆయన శక్తి నీ దగ్గరికి ఇవ్వాలని ఆశపడుతున్నాడు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. పాట పాడేటప్పుడు అందరూ రెండు చేతులతో చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచాలి. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా.
శక్తిని నమ్మితే చాలు నేను. పొందుకుంటావు శక్తిని Yes, Lord. యేసయ్య నామములో శపథ కొడుకు ఉన్నదయ్యా యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. క్షమించే శక్తి కలిగినది యేసయ్య నామం. నువ్వే పాపము చేస్తున్నా కానీ ఆయన క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. శక్తి కలిగిన యేసయ్య నామం. శక్తి కలిగిన యేసయ్య నామం. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. నామంలో శక్తి ఉన్నదయ్యా. ఆయన నామంలో శక్తి ఉన్నది. యేసయ్య నామం శక్తి కలిగినది. యేసయ్య నామం. నోరు తెరిచి నోరు తెరిచి నోరు తెరిచి ఇదిగో నోరు తెరిచి మాట్లాడుచుండగా దురాత్మ శక్తులు పరుగులు పెడుతున్న సమయం ఇది. అపవాది శక్తులు పరుగులు పెడుతున్న సమయం ఇది. ఓ శాఖ బల 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 శేఖర బదరిబా జబల శేఖర బదరిబా అపవాది పరుగులు పెడుతున్నది. ఇదిగో పట్టుకున్న అపవాది ప్రతి దురాత్మ శక్తి శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. శక్తి కలిగినది యేసయ్య నామం. బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ నోరు తెరిచి నోరు తెరిచి యేసయ్య పిలవాలి. శక్తి కలిగినది యేసయ్య నామం. శక్తి కలిగినది యేసయ్య నామం. ఇదిగో వెళ్ళిపోతున్నా చాతమని చెల్లని కట్టలు పాపముల పిల్లలు. శక్తి కలిగినది యేసయ్య నామం. శబ రబ 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 రబ. Say
యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. I am
నన్ను దర్శించండి, దర్శించండి, దర్శించండి. షకదరబల షేకెదెరువా ఓ షరరబ షేకెదెరబలదరబదిరిబా లిజకబదరబ షేరియబా జకలదరబదిరిబా లి ఎవ్యోడో జహబదన్ యురోకోమ షికలదరబదిరిబా The evudo no have than you Father. యేసయ్య నామములో శక్తి ఉన్నది. ఇంతకాలం నువ్వు నీకు అందునాలే నమ్మలేదేమో, ఇప్పుడైనా నమ్ము. నీ బలహీనతను విడిపించగలిగిన శక్తి కలిగినది యేసయ్య నామం. నీ కుటుంబంలో ఏ పరిస్థితి ఉన్నా కానీ యేసు శక్తి కలిగిన నామం. ఒక నామం ఉందని మర్చిపోవద్దు. మీ ఆత్మ వర్షానికి Thank you Jesus, thank you Jesus, thank you Jesus, thank you Holy Spirit, thank you Lord, thank you Lord, thank you Lord, thank you Holy Spirit, thank you Jesus, thank you, thank you, thank you, thank you Lord, thank you Lord, thank you Lord. చాలా మందికి విడుదల అవ్వబోతున్నది, చాలా మందికి విడుదల అవ్వబోతుంది. అవసరమైతే మీరు చెక్ చేయించుకోండి, చెక్ చేసుకోండి. సర్వశక్తి కలిగిన దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. ఇదిగో భూలోకాన్ని తల్ల కిందలు చేయగలిగిన శక్తిమంతుడు ఆయన. ఆయన శక్తిమంతుడు. నీ పరిస్థితి మారదని నేను బాధపడుతున్నావా? నీ స్థితి మారదని నేను భయపడుతున్నావా? నీ భర్త మారడని భయపడుతున్నావా? నీ బిడ్డలు నీ మాట వినటం లేదని భయపడుతున్నావా? భయపడొద్దు. శక్తి కలిగిన నామం ఈ భూలోకములో ఒక నామం ఉన్నది. అది భూలోకాన్ని తల్లకిందులు చేసే యేసు శక్తి కలిగిన నామం. ఆయన నామము దగ్గరకు వచ్చినాం. ఎలా మౌనంగా ఉండగలుగుతున్నావు సహోదరి, సహోదరుడా? ఇదిగో ఈ లోకస్తులతో అనేకులతోనే మాట్లాడగలుగుతున్నావు. దేవుడి దగ్గరకు వచ్చి నీవు మాట్లాడుకుని ఉన్నట్లయితే ఎలాగా 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 ఒక గ్రహింపు ఉంటున్నదా? ఈ లోకములో అన్ని అనుభవించగలుగుతున్నావు, అన్ని చూడగలుగుతున్నావు. యేసుని శక్తి అనుభవించగలుగుతున్నావా? ఈ లోకములో పరిస్థితి అనుభవించగలుగుతున్నావు, కన్నీరు అనుభవించగలుగుతున్నావు, బాధను అనుభవించగలుగుతున్నావు. కానీ శక్తి కలిగిన నామము దగ్గరికి వచ్చి నిరాశతో వెళ్ళిపోతున్నావేమో. నీ పరిస్థితిని ఇక్కడ విడిచిపెట్టు. దయచేసి రెండు చేతులను జోడించి చెప్తున్నా, ఇకనైనా ప్రభు శక్తి కలిగిన నామం ఉన్నదని గ్రహించు. ప్రతి పరిస్థితులన్నిటిలో నుంచి కూడా ప్రభు తప్పించగలిగిన శక్తిమంతుడు. థ్యాంక్ యూ జీసస్ ఫాదర్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ లార్డ్ ఫాదర్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో మనం అందరం కూడా అదే విధంగా నిలబడి ఉండగా ఇప్పటి వరకు దైవజనుల ఆరాధనలో నడిపించారు. మన మధ్యలో దేవుని సేవకురాలు ఉన్నారు, వారిని మనలను ప్రార్థనలోనికి నడిపిస్తారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు అటు ఇటు చూడవద్దు. దైవజనురాలు మన మధ్యలో ఉన్నారు, వారు ప్రార్థన చేస్తారు. స్తోత్రాలు ప్రభువా. పరిశుద్ధాత్మదేవా మీకు వందనాలు. అందరూ ప్రార్థనలో ఏకీభవిద్దామండి. ఆయన ఆత్మ ఇక్కడ సంచారం జరుగుతూ ఉంది. మీరు అనుభవిస్తున్నారా? దేవుని ఆత్మ మన మధ్యలోనే ఉంది. ఆయన ఆత్మస్వరూపి అయి ఉన్న దేవుడు. ప్రతి ఒక్కరూ ప్రార్థనలో ఏకీభవిద్దామండి. స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు ప్రభువా. స్తోత్రాలు. పరిశుద్ధాత్మదేవా మీకు వందనాలు. స్తోత్రాలు తండ్రి. ఆరాధనలో మా మధ్యలోకి వచ్చిన దేవా నీకు వందనాలు అయ్యా. నీకు స్తోత్రాలు ప్రభువా. ఏమిచ్చినా నీ రుణం మేము తీర్చలేమయ్యా. ఇదిగో గడిచిన కాలం అంతా నీ బలిష్టమైన రెక్కల చాటు, ఇదిగో తుఫాను అలలు కొడుతూ ఉండగా, ఇదిగో కోడి తన బిడ్డలు రెక్కల చాటు భద్రపరిచినట్లుగా మా మధ్యలో నాయన మీరుండి మమ్మల్ని భద్రపరిచిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెప్పాలండి. ప్రతి ఒక్కరూ స్తోత్రం చెల్లిద్దామా? ఇదిగో తుఫాను తప్పించాడు కదా దేవుడు, స్తుతులు చెల్లిద్దాం. ఆయన గొప్ప దేవుడు, మన మధ్యలో ఉన్న దేవుడు. ఎవరు నోరు ఆపకుండా స్తుతులు చెల్లిద్దాం. స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవ మీకు వందనాలు. ఎన్నో ముప్పుల నుంచి తప్పించిన దేవుడవు నీకు స్తోత్రాలయ్యా. నీకు వేలాది కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు ప్రభువా. ఏ అపాయము జరగకుండా ఇదిగో మమ్మల్ని నీ కను పాపవలే కాచిన దేవా మీకు స్తోత్రాలయ్యా. మీకు వందనాలు. ఏమిచ్చి నీ రుణం తీర్చగలము? దినమెల్లా నీకు స్తుతించినది తక్కువే తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభువా. నీకు వందనాలు. స్తోత్రాలు
స్తోత్రాలు ప్రభువా. ఇదిగో నాయన ప్రభువా, ఈ నరుడు ఏ పాటి వాడయా నువ్వు జ్ఞాపకం చేసుకున్నటకు ఆయనను కూడా ప్రభువా ఒక్క క్షణమైనను మమ్మల్ని విడువక ఇదిగో మమ్మల్ని భద్రపరుస్తున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు 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 ప్రభువా. నీకు స్తోత్రాలు. అనేకమైన ఇరుకుల్లో నుంచి, ఇబ్బందుల నుంచి, కష్టాల నుంచి, కన్నీళ్ళ నుంచి మమ్మల్ని లేవనెత్తుతున్న దేవా నీకు స్తోత్రాలు, నీకు వందనాలు ప్రభువా. నీకు స్తోత్రాలు స్తోత్రాలు తండ్రి. ఇదిగో ప్రభువా, అయ్యో ఆత్మీయంగా ఎక్కడ నశించిపోతామో అని అయ్యో సేవకుల్ని జ్ఞాన ప్రభువా పురికొల్పి మా కొరకు ఉపవాస దినములు ప్రతిష్ఠింపజేసినందుకై నీకు స్తోత్రాలు ప్రభువా. ఎన్నో మర్మయుక్తమైన సంగతులు మా వరకు వినిపింపజేస్తున్నావు, వాటిని బట్టి నీకు స్తోత్రాలు. నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభువా. అయ్యా ప్రతి దినము ఆత్మీయంగా బలపరుస్తున్నావు, ఇదిగో మమ్మల్ని పోషిస్తున్నావు, నీకు స్తోత్రాలు. అయ్యా ఆత్మీయంగా మేము ఇంకను బలపరచబడాలని, ఇదిగో దిగజారిపోయిన మేము ఆత్మీయంగా రగిల్చబడాలని ప్రభువా మా కొరకు నువ్వు నాయన ప్రభు ఏర్పాటు చేసిన దినాల కొరకై నీకు స్తోత్రాలు. మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. అయ్యా ఇంక నువ్వు బలపరచండి. రాకడకు అతి సమీపముగా ఉన్న దినాలు, అయ్యో బహు ఘోరమైన దినాల్లో బ్రతుకుతున్నామయ్యా. అయ్యా ఆత్మ చేత ప్రతి ఒక్కరిని నింపండి ప్రభువా. ఆత్మ లేనివాడు నా వాడు కాదంటున్నావుగా ప్రభువా. ఇదిగో ఆత్మ కొరకు నిజముగా మొరపెడుతున్న ప్రతి బిడ్డను దర్శించండి. ఇదిగో ప్రభువా ఈ ఉపవాస దినములు అయిపోయేలోగా వారి కుటుంబాల్లో నూతన కార్యములు ఆరంభించండి. మీకు స్తోత్రాలు. మీ ఆత్మ కార్యాలు మా జీవితంలో యేసు నామములో జరుగునుగాక తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభువా. మొదటి 2 దినాలు జయకరంగా జరిగించినందుకై స్తోత్రాలు. 3వ దినములోకి నాయన ప్రవేశింపజేసినందుకై స్తోత్రాలు. నీకు వందనాలు ప్రభువా. అయ్యా పాటల్లో మీరున్నారు, మీకు స్తోత్రాలు. ఆరాధనలో ప్రతి ఒక్కరిని సంధించినందుకై స్తోత్రాలు. అనేకులను ఆత్మ చేత నింపినందుకై స్తోత్రాలు. ఇదిగో వాక్య పరిచర్యలోకి వెళ్తుండగా ఇదిగో నాయన నిలవబడుతున్న మీ దాసుల్ని సిలువ చాటు మరొకపరచండి. అయ్యా మర్మయుక్తమైన సంగతులు, ఇదిగో ఆత్మ చెప్పు సంగతులు సంఘము వినుగాక అంటున్నావు కదా, అటు రీతిగా మేము అందరము వినాలి. మా చెవులను తెరవజేయండి, మా హృదయాలను తెరవజేయండి ప్రభువా. నీ వాక్యమును మంచి నేలపడి అది ఫలించలాగా మీరు సహాయం చేయండి. మీకు స్తోత్రాలు. ఏ వాక్యము కూడా వృధాగా పోనివద్దయా. అయ్యా వాక్యము చేతబట్టుకొని మా జీవితాలను ఆత్మీయంగా నిలబెట్టుకోవాలి. నీ రాకడకే మేమందరము సంసిద్ధులమై నిలబడాలి. అటు కృపను ప్రతి ఒక్కరికి దయచేయి అయ్యా. నీ ఆత్మ చేత ప్రతి బిడ్డను నింపి ఇదిగో బహుబలమైన కార్యములు మీరు జరిగించమని వేడుకుంటూ అయ్యా ఈ ఆరాధన అంతట్లో ఇదిగో ఈ ప్రార్థన అంతట్లో మీరు తోడై ఉండి ముందుకు నడిపించమని వేడుకుంటూ సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరూ కూడా గట్టిగా చెబుదాం. మంచిది. ప్రార్థించిన దేవుని సేవకురాలికి మా ప్రత్యేకమైన వందన వచనాలు